ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం యెషయా 34వ అధ్యాయం 16వ వచనం. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. అగ్ని రాత్రింబవళ్ళు మండుతూ ఉంటుంది. అగ్నిని ఎవరు ఆర్పివేయలేరు. ఉదయము నుండి పొగ శాశ్వతంగా లేస్తుంది. ఆ దేశం శాశ్వతంగా ఎప్పటికీ నాశనం చేయబడుతుంది. ఆ దేశం గుండా మళ్ళీ ఎవరు ఎన్నడూ ప్రయాణం చేయరు. పక్షులు, చిన్న జంతువులు ఆ దేశాన్ని స్వంతంగా వాడుకుంటాయి. గుడ్లగూబలు, కాకులు అక్కడ నివసిస్తాయి. ఆ దేశం శూన్య ఎడారి అని పిలువబడుతుంది. స్వతంత్రులు, నాయకులు అంతా పోతారు. వారు పాలించేందుకు అక్కడ ఏమీ మిగిలి ఉండదు. అక్కడ అందమైన గృహాలన్నిటిలో ముళ్ళకంపలు, పిచ్చి పొదలు పెరుగుతాయి. అడవి కుక్కలు, గుడ్లగూబలు ఆ ఇండ్లలో నివసిస్తాయి. అడవి జంతువులు అక్కడ నివాసం ఏర్పాటు చేసుకుంటాయి. అక్కడ పెరిగే గడ్డి దుబ్బల్లో పెద్ద పక్షులు నివసిస్తాయి. అడవి పిల్లులు, నక్కలతో అక్కడ నివసిస్తాయి. అడవి మేకలు వాటి స్నేహితులను పిలుచుకుంటాయి. రాత్రులు తిరిగే జంతువులు అక్కడ విశ్రాంతి స్థలం చూసుకుంటాయి. పాములు అక్కడ పుట్టాలు పెడతాయి. పాములు అక్కడ గుడ్లు పెడతాయి. గుడ్లు పగులుతాయి. పాము పిల్లలు ఆ చీకటి స్థలాల్లో పాకుతాయి. చచ్చిన శవాలను తినే పక్షులు, ఆడవాళ్ళు వారి స్నేహితురాలను కలుసుకున్నట్లుగా అక్కడ కలుసుకుంటాయి. యెహోవా గ్రంథాన్ని చూడండి. అక్కడ ఏమి రాసి ఉందో చదవండి. ఏమీ తప్పిపోలేదు. ఆ జంతువులు కలిసి ఉంటాయని ఆ గ్రంథంలో రాయబడి ఉంది. వాటిని ఒక్కచోట చేరుస్తానని దేవుడు చెప్పాడు కనుక దేవుని ఆత్మ వాటిని ఒక్కచోట చేర్చడం జరుగుతుంది. వాటి విషయంలో చేయాల్సిన దాన్ని దేవుడు నిర్ణయం చేశాడు. అప్పుడు దేవుడు వాటికి ఒక చోటు నిర్ణయించాడు. దేవుడు ఒక గీత గీసి వాటి స్థలం వాటికి చూపించాడు. అందుచేత ఆ దేశం ఆ జంతువులకు శాశ్వతంగా సొంతం. సంవత్సరం వెంబడి సంవత్సరం అవి అక్కడే నివసిస్తాయి. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.